మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ప్రత్యేకించి ఈ క్రిస్టమస్ కుటుంబ ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. చాలా సంతోషం. ప్రతిదినము జరుగుతున్నటువంటి క్రిస్టమస్ ఆరాధనలలో ఎంతో ఆసక్తితో మీరందరూ పాలుభాగస్తులు అవుతూ ఉండడాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీకు కూడా వర్తమానాలు చెప్పాలంటే నాకేంటి చెప్పండి, పెద్ద సాహసమే అది. చెప్పిందే చెప్పక ప్రతిరోజు క్రిస్మస్ వర్తమానం చెప్పాలంటే లోడి 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 ఎన్నెన్ని లోడేను నాకు కూడా సాహసమే. అయినప్పటికీ దేవుడు ఇస్తున్న వర్తమానాలు మీ వద్దకు పట్టుకొచ్చి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా బహు ఆసక్తిగా ఒక వ్యక్తి పదే 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 బోధిస్తున్నాడంటే ఏమొచ్చేస్తుంది? బోరు ఇచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి మీ ముఖాల్లో నాకు కనబడట్లేదని నేను ప్రగాఢంగా నమ్ముతూ భావిస్తూ ఉన్నాను. రేపటి నుంచి మార్చుకుందాంలే, ఎవరో ఒకరిని యూజ్ చేస్తాను, బాధపడకండి. ఇన్ని రోజులు ఒక్కడే బోధించి 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 విని 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 కాస్త బోరింగ్గా ఉన్న వాళ్ళకి రేపు నుంచి ఏదైనా ఒక విడుదల ఇచ్చేటట్టు అదే ఎవరినైనా ఏర్పాటు చేద్దాం. వర్తమానానికి బోరింగ్గా ఉందా? ఉందన్నలో ఒకసారి గడికి చెప్పండి. అలే అని చెప్పరుగా, చెప్తే రేపు ఆదివారం దొరుకుతారుగా. చెప్పారనుకో రేపు ఆదివారం దాకా ఎందుకు ప్రార్థన అయితే నాకు ఇమిడిరానా? అందుకనే అలా మీరు ఇబ్బంది పడకూడదని చాలా జాగ్రత్తగా నేను వర్తమానాలు సిద్ధపరచుకొని మీకు బోధిస్తున్నా. ఏ రోజుకి ఆ రోజుకి మీకు క్రొత్తగా మీరు విననటువంటి మాటలే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటికీ మనకు ఇది ఎన్నో కూటం? 8, 9, 9వ కూటం ఇది. నా 8వ మెసేజ్ అంటే 9వ కూటం ఎగ్జాక్ట్లీ. 9వ కూటంలోనికి విజయవంతంగా మనము చేరుకోగలిగాం. ఇక్కడ నుంచి ఇక చాలా త్వరగతిగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా వాయిదాలు అనే ఆలోచన ఎవరు కలిగి ఉండక అలా లాగి చేయండి. ఇంకా కారణాలు చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. వాయిదాలు వేసుకుంటే అస్సలు సమయం సరిపోదు. ఎవరికి వారుగా కొంచెం తొందరపడి మీరే సిద్ధపడి నాకు చెప్పుకుంటూ వస్తే నేను అలా దాదాపుగా పండగలోపు అన్ని కుటుంబాలు కూడా క్రిస్మస్ కుటుంబ ఆరాధనలు ముగించేస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళవలసి ఉంది మనం. వాటిని కూడా మనసులో పెట్టుకొని వాయిదాలు వేయకుండా ఆలోచించండి. ఈరోజు వాయిదా పడాలి లెక్క ప్రకారం. ఎట్లాగో వెంకటరత్మయ్య గారిని దర్శించడం, అయ్యగారు తన మంచి మనసుతో నేను సిద్ధం సార్, కూర్చోడానికి వాళ్ళకి ఓకే అయితే అన్నాడు. కూర్చోబెట్టడానికి నేను రెడీగా ఉన్నాను, పెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాను. కూర్చోబెట్టడానికి నువ్వు రెడీ అయితే పెట్టుకోవడానికి నాకే ఇబ్బంది లేదన్నాడు. దేవుని కృప, మనసుంటే మార్గాలు ఎన్నో అన్నట్టు కింద ఒక పట్ట పరిసాం, పైన సాపలేసాం, మళ్ళీ ఇంకోటి కూడా వేద్దామన్నాం. సరిపోతుందిలే అని చెప్పి ఆపి, కింద మీకు ఒక పట్ట ఉంది, దానిపైన చాపలు ఉన్నాయి, మీ సేఫ్టీని కూడా కోరుకుంటుంది. మంచి సేవకులు, మంచిది. వర్తమానం విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 2:13 చదవండి, వెంటనే చదవండి. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక
అని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను. గమనించండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం. భూమి మీద సమాధానం, సమాధానం. ఎందుకు నేను ఈ మాట నొక్కుతున్నానంటే, రాత్రి మనం ఏ అంశం మీద మాట్లాడాం చెప్పండి? సమాధానం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనములో సమాధానం, సమాధానం అంటే ఏంటి? సమాధానం దేనిని ఉద్దేశించి అక్కడ రాయబడి ఉందని రాత్రి కాలమందు మీకు స్పష్టంగా వివరిస్తూ వచ్చాను. ఒకసారి అవుట్లైన్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఆ సమాధానము అనేది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రసంగం దానికి అటాచ్డ్ కనెక్షన్ ఉంది కనుక ఒకసారి అవుట్లైన్స్ ఇస్తాను, నెమరు వేసుకుందాం. ముందుగా చెప్పబడినటువంటి వర్తమానం అవుట్లైన్స్ ఒక 2-3 మినిట్స్లో నెమరు వేద్దాం. సమాధానం. నేను ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను, రాజకీయ నాయకుల ఎగ్జాంపుల్స్ అన్ని చాలా ఇచ్చాను. ఆదాము అవ్వలు ఏదెను తోటలో చేసినటువంటి పాపాన్ని బట్టి మొదట ఆదాము అవ్వలతో దేవుడు చాలా సన్నిహితంగా ఉండేవాడు. వారితో కలిసి ఉండేవాడు, వాళ్ళతో కలిసి సమయాన్ని కేటాయించేవాడు. చల్లపొద్దున వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఆదాము అవ్వలు అలా కలిసి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా వారితో దేవుడు సమాధానకరంగా పలకరిస్తూ పరామర్శిస్తూ వాళ్ళతో సమయాన్ని వెచ్చించిపోతూ ఉండేవాడు దేవుడు. ఆ సమయంలో వాళ్ళకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏంటి ఆజ్ఞ? ఒక చెట్టు ఫలాలను మీరు తినకూడదు, అన్ని తినండి, అన్నిటి తినాలండి, బట్ ఒక చెట్టు ఫలాలు మాత్రం మీరు తినడానికి వీల్లే అన్నాడు. ఈలోగా ఆ ఏదెను తోటలోకి దుష్టుడైన అపవాది సాతానుగాడు దూరి అవ్వతో మాట్లాడటం ప్రారంభిస్తే అవ్వేం చేసింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను పెడచెవిని పెట్టి తినవద్దు అన్న పండుని తాను తిని తన సాటి అయిన సహకారుడు, తన భర్త అయిన యజమానుడైన ఆదాము కూడా ఇచ్చి తనను కూడా తినమనింది. ఇద్దరు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండుని తినడాన్ని బట్టి దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలన వచ్చిన పాపం వారిరువురు చేశారు. పాపము చేయడాన్ని బట్టి వారిరువురు చెట్ల చాటున దాంకొని ఉన్నారు. దేవుడు వచ్చాడు, ఆదాము ఆదాము అని పిలిచాడు. వారి స్వరము, వారు ఆదాము ఆదాము అని వెతికినప్పటికీ వారు కనబడలేదు. దేవుడు ఆదాము ఆదాము అని పిలవగా చెట్ల చాటు నుంచి ఒక స్వరం వినబడుతుంది. నీ దృష్టికి మేము చెయ్యొద్దు అన్న పని, మీరు చెయ్యొద్దు అన్న పని మేము చేసి, నీ దృష్టికి మేము పాపం చేసి దిగంబరులమై సిగ్గుతో చెట్టుల చాటున దాంకొని ఉన్నామనగా దేవుడు ఆదాము అవ్వలను పిలిచి వాళ్ళకు ఒక చర్మపు చొక్కాని తొడియించి గెట్ అవుట్ అన్నాడు. ఎక్కడి నుంచి? ఏదెను తోటలోంచి గెట్ అవుట్ అనగానే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఆలోచించమని చెప్పాను నేను రాత్రి. ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళిరువురు పాపాన్ని చేయడాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? దేవునికిని ఆదాము అవ్వలకు మధ్య ఒక ఎడబాటు, ఒక అసమాధానం, ఒక డిస్టెన్స్ వారిద్దరి మధ్య ఏర్పడింది. సన్నిహితంగా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు, దేవుడు వచ్చి మాట్లాడుతూ పోతూ ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశారో, దేవుడి మాటను అవిధేయత చూపించారో, పాపాన్ని చేశారో, వాళ్ళ మధ్య ఏమొచ్చేసింది? ఎడబాటు వచ్చేసింది. వాళ్ళ మధ్య ఏమొచ్చేసింది? అసమాధానం వచ్చేసింది. అక్కడి నుంచి ఆదాము మొదలుకొని మానవాళి పాపం చేయడం ప్రారంభించేసింది.
ఎప్పుడైతే ఈ మానవాళి ఇంకా విస్తృతంగా పాపమును జరిగించుకుంటూ వచ్చారో, దేవునికి మానవునికి ఇంకా ఏమైపోయింది? ఎడబాటు ఎక్కువైపోయింది. దేవునికి మానవునికి ఎడబాటు ఎక్కువైపోయి, దేవునికి మానవునికి ఒక అసమాధానంతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవునికి మానవునికి ఒక అసమాధానముతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే మనము యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. 59 తీయొద్దు, నేను రీకాల్లో ఉన్నా, అవుట్లైన్స్ లో ఉన్నా. యెషయా గ్రంథం 59లో మనం చదువుకున్నాం. 59 53 59 మొదటి వచనంలో మనం చదువుకున్నాం. మానవుని యొక్క దోషములు దేవునికి ఏమవుతున్నాయంట? అడ్డుగా వస్తున్నాయి. మీకు నువ్వు దేవునికి మీ దోషాలు అడ్డొస్తున్నాయి అన్నాడు. మీకును దేవునికి పాపములు అడ్డు రావడాన్ని బట్టి దేవుడు తన ముఖమును మరుగుపరుచుకుంటున్నానన్నాడు. దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటున్నాడు. ఎందుకు మానవుడి వైపు తిరగకుండా దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటున్నాడు అంటే, మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి, మానవుడు చేసినటువంటి దోషములను బట్టి దేవుడు తన ముఖమును మరుగుపరుచుకుంటున్నటువంటి పరిస్థితి. దేవుడు తను దేవునికి మానవుడికి మధ్య ఒక అసమాధానం, ఒక ఎడబాటు ఏర్పడినటువంటి పరిస్థితి అండి. దాంతో దేవుడు ఒకటి ఆలోచించాడు. అవుట్లైన్స్ లో ఉన్నా, నేను డెప్త్ గా చెప్పట్లేదు, జస్ట్ అవుట్లైన్స్. ఈ వర్తమానం మరలా వినాలనుకుంటే యూట్యూబ్లో ఎండమే, ఆల్రెడీ అప్లోడ్ చేయబడం 2 ఛానల్లో ఉంది. దాంతో దేవుడు ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఎలాగైనా ఈ మానవుడితో సమాధాన పడాలి, మానవుడితో సమాధాన పడాలి. మునుపటి వలె మానవుడితో కలిసిమెలిసి ఉండాలి. మునుపటి వలె మానవుడిని దగ్గరికి చేర్చుకోవాలని ఆలోచనతో మానవుడిని దేవుడిని సమాధాన పరచడానికి గాను మొదటి తిమోతి పత్రికలో 8వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో మధ్యవర్తిగా భూమి మీదకి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తి పాత్రను వహిస్తూ భూమి మీదకి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఎలాగూ బ్రతికాడు? ఎబ్రీ పత్రిక 7 ఎలా బ్రతికాడు? పవిత్రుడును, పరిశుద్ధుడును, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా భూమి మీద తన జీవితాన్ని కొనసాగించాడు. అలా ముందుకు నడిపించుకున్నాడు. పరిశుద్ధత, పవిత్రత కలిగి భూమి మీద తనను జీవించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి మానవునికి సమాధానాన్ని కలగ చేయడానికని మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా బ్రతికి మానవులందరి కొర నిమిత్తము, మానవులను దేవునితో సమాధాన పరచుట నిమిత్తము మనకు లేఖనాన్ని ఎక్కడుందన్నమాట? సమాధానార్థమైన 53:5 యెషయా గ్రంథం 53:5 ఏం చదవద్దాక, టైం సరిపోదు మనకు. మన సమానార్థమైన బలిగా ఆయన అప్పగించుకున్నాడు. సమానార్థమైన బలి. దేవునితో మనలను సమాధాన పరచడానికి మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు సమానార్థమైన బలిగా అర్పించాడంట. అదే మనకు పేతురుపత్రిక 3:18లో మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికి తను శిక్ష అనుభవించాడని రాయబడింది. దేవునితో మనల్ని సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి సమానార్థమైన బలి కల్వరి శిలువలో మన నిమిత్తము చేశాడండి. సమానార్థమైన బలి. రోమపత్రిక 5:1లో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకేం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. నీకు దేవునికి, మనకు దేవునికి మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి భూమి మీద ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడిగా బ్రతికాడు. పరిశుద్ధంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మానవుడి కొరకు సమానార్థమైన బలిచ్చాడు. సమానార్థమైన బలిచ్చి మానవుని దేవునితో ఏం చేశాడు?
సమాధానపరిచారు. ఎక్కడ కోల్పోయింది మానవుడికి దేవునితో సమాధానం? ఏదెను తోటలో పాపం చేసినప్పుడు కోల్పోయింది. ఎప్పుడొచ్చింది ఈ సమాధానం మానవునికి దేవునితో? యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో సమానార్థమైన బలి ఇవ్వడాన్ని బట్టి మరలా యేసు దేవునితో మానవుడికి ఏం కలిగింది? సమాధానం. అదే మనం ఇప్పుడు లూకాసు వార్త 2:13లో ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. ఏ సమాధానం ఇది? ఏదేను తోటలో మానవుడు పోగొట్టుకున్న దేవునితో సమాధానం యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవునితో మరల ఏం కలిగింది? సమాధానం. అదే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద ఈ సమాధానము కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. కోల్పోయిన ఆ సమాధానం, పోగొట్టుకున్న ఆ సమాధానం తిరిగి దేవునితో మనల్ని సమాధానపరచడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చాడు. అందుకే ఆ మాట, ఆ లేఖనం రాయబడింది, ఆయనకిష్టులైన ప్రజలందరికీ సమాధానం. ఎవరికంట సమాధానం? ఇప్పుడు మనం టాపిక్ 2 పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 2లోకి వెళ్దాం. ఎవరికి సమాధానం? ఆ సమాధానం ఎవరికి? ఇష్టులైన వారికి మాత్రమేనండి. ఏ సమాధానం? దేవునితో సమాధానం. దేవునితో సమాధానం. దేవునితో మానవుడికి సమాధానము కావాలి అంటే మానవుడు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. దేవునితో మానవుడికి సమాధానం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పోగొట్టుకున్న సమాధానం తిరిగి దేవునితో మానవుడు సమాధానపరచబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఏ సమాధానం ఇవ్వడానికి వచ్చారో ఆ సమాధానం వారికి కలుగుతుంది. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది, విందాం. ఆయనకి ఇష్టలైన ప్రజలకు మాత్రం సమాధానం అంట. దేవునితో నువ్వు సమాధాన పడాలనుకుంటున్నావా, పడకూడదు అనుకుంటున్నావా? దేవునితో సమాధాన పడకుంటే చాలా నష్టాలు ఉన్నాయి. లేఖనాలు రాయబడి ఉన్నాయి. దేవునితో మనము సమాధాన పడకపోతే దేవుడు మన మీద కోపాగ్రస్తుడై ఉంటే, దేవుడు మన మీద మనకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంటేనంట మన మన భూమి అంట మనకు ఇనుమవుతుందంట. లేవియకాండంలో రాయబడి ఉంటుంది మాట. భూమి మనకు ఇనుమైపోద్దంట. దేవునితో మనకు సమాధానం లేకపోతే మనకు క్షామము కలుగుతుందంట. దేవునితో మనకు సమాధానం లేకపోతే బాధ కలుగుతుందంట. ఎన్నో నష్టాలున్నాయి. మానవుడికి దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం ఉండాలి. ఆ పోగొట్టుకున్న సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎవరైతే ఇష్టంగా బ్రతుకుతారో, దేవునికి ఎవరైతే ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళకి దేవునితో ఏం కలుగుతుంది? సమాధానం. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి? దేవునితో సమాధానము కలిగి బ్రతకడం కంటే, దేవునితో సమాధానము కలిగి ఉండడం కంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? దేవునితో మానవుడికి ఎప్పుడు సమాధానమే ఉండాలి. నిన్ను నన్ను చూసి దేవుడు ఎప్పుడు తన ముఖమును త్రిప్పుకోకూడదు. ముఖము తిప్పుకుంటున్నాడంటే నీకు దేవునికి ఏమున్నట్టు అర్థం? అసమాధానం. మీ మధ్య ఒక అసమాధానం ఏర్పడిందని. నిన్ను చూసి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్న నీ మనవులు వినలేకపోతున్నాడంటే నీకు దేవునికి ఏముందని అర్థం? అసమాధానం. నిన్ను రక్షించలేకపోతున్నాడంటే నీకు దేవునికి ఏముందని అర్థం? అసమాధానం. మానవునికి దేవునికి ఎప్పుడు అసమాధానం ఉండకూడదండి. మానవునికి దేవునికి ఎప్పుడు సమాధానమే ఉండాలి. సమాధానం ఉంటేనే మానవుడికి మేలు, మానవుడికి దీవెన, మానవుడికి ఆశీర్వాదం. ఇప్పుడు
ఆ సమాధానం, దేవునితో మనకు సమాధానం ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుమై ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానం. ఎవరికి ఇష్టలు? మూడే మూడు ముక్కలు త్వరగా చెప్పేస్తాను. చూడండి, ఒకసారి ఈ మాట చూడండి. కొరింథీ పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో ఉమ్, 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 ఇంకా చదవాలక్క. ఉమ్. పై మాట 9 చదవండి. ఆయనకి ఇష్టము కాకే నశించిరి అనే మాట కనబడుతుంది. ఇక్కడున్న మనం 1:10, 10 ఒకటి చూడండి. ఉమ్. ఇక్కడ రాయబడుతున్న ఒక మాట మనకు కనబడుతుందండి. మిస్టేక్ చేసినట్టున్నాను నేను రెఫరెన్స్. ఆయనకు ఇష్టము లేకయే, అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు ఆయనకి ఇష్టము లేకయే నశించిపోయిరి అన్న లేఖనం మనకు కనబడుతుంది. ఆయనకి ఇష్టము లేక దొరికిందా? చదువు. ఎన్ని వచ్చిన ఎంత? 15 చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టముగా లేకపోయిరి కనుక అరణ్యములు ఏమైపోయారంట? సంహరింపబడినై, నశించిపోయారంట. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, ఆయనకి ఇష్టము లేని వారి పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? సంహరింపబడిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. అక్కడ లేఖన ఉద్దేశం అదే. బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి ఇష్టము లేనటువంటి పనులు, ఇష్టము లేనటువంటి జీవితం, ఇష్టము లేనటువంటి బ్రతకడాన్ని బట్టి, దానిని బట్టి దేవుడు ఏమంటున్నారు వారి గురించి? దేవునికి ఇష్టలుగా ఉండకపోయి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయి. ఎవరో? ఇశ్రాయేలీలు. దేవుడికి ఇష్టడుగా ఉండలేదంట, దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. దేవునికి ఇష్టముగా ఉండకపోయిరి కనుక వాళ్ళు సంహరింపబడిరి. వాళ్ళైనా మనకైనా అదే తీరి. దేవునికి ఇష్టడుగా మనం బ్రతకపోతే, దేవుడికి ఇష్టలుగా మనం జీవించకపోతే మన గతి కూడా అదో గతే. రెండు రకాల ప్రతికూలతలు ఉంటాయి. ఒకటి నరకం, భూమి మీద కూడా మన పరిస్థితి అది అవుతుంది. దేవుడికి ఇష్టడుగా మనం బ్రతకపోతే, దేవునికి ఇష్టంగా మనం జీవించకపోతే, ఇశ్రాయేలీలు ఎలా సంహరించబడ్డారో అదే గతి స్థితి మనకు వస్తుందనుటలో ఏ సందేహం లేదు. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడానికి, దేవునికి ఇష్టలుగా మనం జీవించగలగాలి ప్రియులరా. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, వారికి ఏమి కలుగుతుంది? దేవునితో సమాధానం వస్తుంది. సమాధానం వస్తుంది. ఆయనతో నీకు సమాధానం అంటే ఇంక నీకే కీడు ఎందుకు వస్తుంది? ఏ అపాయం నీకెందుకు వస్తుంది? ఏ నష్టం నీకెందుకు వస్తుంది? దేనికి నువ్వు దిగులు, చింత, బాధ పడాల్సిన అవసరం లేదు. నీవు ఆయనతో సమాధానం ఉంటే, నీవు సమాధానం ఉండి ఒక్క మాట ప్రార్థన చేయగల నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆయనకి ఇష్టడుగా వారు లేకపోయిరు గనుక వాళ్ళకి దేవునితో ఏమి లేదు? సమాధానం లేదు. దేవునితో వాళ్ళకి సమాధానం లేదు కనుకనే వాళ్ళు ఏమైపోయారు? సంహరింపబడ్డారు. దేవునితో వాళ్ళకి ఏమి లేదు? సమాధానం లేదు. సమాధానం లేదు కనుక వాళ్ళు దేవునికి ఏమి ఇష్టడుగా లేరంట.
దేవునికి వాళ్ళు ఇష్టలుగా లేకపోవడానికి గల కారణం దేవునితో వాళ్ళకి ఏం లేదు, చీకట్లో కనపడలేదు అనుకుంటున్నారా? తొంగి తొంగి చూస్తున్నా కూడా అర్థం కావట్లేదా? వినండి, దేవునితో వాళ్ళకి సమాధానం లేదు. అందుకే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవుడికి ఇష్టలుగా వాళ్ళు లేరు. అందుకే వాళ్ళకి దేవునికి ఏం లేదు, సమాధానం లేదు. అందుకే వాళ్ళు అరణ్యంలో సంహరింపబడ్డారు. ఈరోజు ఈ మాటలు నీకు నాకెందుకు తెలుసా? మనము దేవుడికి ఇష్టలుగా బ్రతికితే దేవునితో మనకేముంటుంది, సమాధానం. దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టలంగా మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? రండి, హెబ్రీ పత్రిక 11 మీ అందరికీ సుపరిచితమైన మాటలే, అలా టచ్ చేసి వెళ్ళిపోతాం. హెబ్రీ పత్రిక 11 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఇప్పుడు చెప్పేయండి దాన్ని. విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. ఎవరి మీద విశ్వాసం? ఆకాశం మీద విశ్వాసం, భూమి మీద విశ్వాసం, చెప్పండి, సూర్యుడి మీద విశ్వాసం, చంద్రుడి మీద విశ్వాసం, తప్పెట్ల మీద తాళాల మీద కాదు విశ్వాసం. దేని మీద విశ్వాసం? ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం పెట్టండి. కొంతమంది మరియం మీద విశ్వాసం పెడుతున్నారు. పాప మన పాస్టర్ గారు చెప్పినది, పాప ఆయన ఊరేగింది యూట్యూబ్లో. మరియం మీద విశ్వాసం పెడుతున్నారు. కొంతమంది గుణదల మీద విశ్వాసం పెడుతున్నారు. గుణదల ఉన్నది ఎవరు? చెప్పేయండి, తప్పేముంది? గుణదల్లో ఉన్నది ఎవరు? మా తల్లి మరియమ్మ తల్లి. ఆవిడ మీద విశ్వాసం పెడితే నువ్వు దేవుడికి ఇష్టడు వినలేము. దేవుడికి నువ్వు ఇష్టడు ఏంటంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. మరియమ్మ తల్లి మీద విశ్వాసం ఉంచితే ఎట్ట తల్లి? సూర్యుడి మీద, చంద్రుడి మీద, నక్షత్రాల మీద, గ్రహాల మీద విశ్వాసం ఉంచితే ఎట్ట తల్లి? విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద చెప్పండి? దేవుడి మీద. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కరెంట్ రాగానే ఒక తల్లి ఏం చేసింది? అని ముద్దు ఇచ్చిందంట. కరెంట్ రాగానే అమ్మని ముద్దు ఇచ్చిందంట. ఆ పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంట, అమ్మని ముద్దు ఎందుకు, పోయి ఆ లైట్ని పట్టుకోవాల్సింది, లైట్కి పెట్టాల్సింది, ముద్దు పెదాలతో కూడా మాడిపోయి అంటే అమ్మని ముద్దు ఎత్తున్న, పోయి ఆ లైట్ని ఎర్రగా ఉండదు కదా లైట్, దాన్ని అమ్మని ముద్దు పెట్టాల్సిందే పెదాలతో కూడా. ఇంతలా తయారై దేని మీద విశ్వాసం ఉండాలి మనకు? దేవుని మీద విశ్వాసం ఉండాలి, మనుషుల మీద కాదు. ఈ లోకంలో సృష్టి మీద కాదు, సృష్టికర్త మీద మనకు విశ్వాసం ఉండాలి. సృష్టికర్త మీద మనకు విశ్వాసం ఉండాలి. అప్పుడు ఇంకోటి మాట కూడా చెప్పాను నేను. అలా నేను నిలబడుకొని ఉన్నాను. నా కింద శలకపార ఉంటే అలా తొక్కానండి. ఓ అని ఆవిడ గట్టి కరిచేసరికి నేను ఎగిరి పక్కకు నొక్కా. పామేమోననుకొని ఓ అని, నాకు అసలే పాము అంటే భయం. ఆ పామని భయంతో ఊ అనేసరి అది గట్టి కరిచింది ఆవిడ. మీరు లేడీస్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఎగిరెట్టు దూకేదే. ఏంటి పిన్ని అంటే శలకపారనింది. అయితే ఏంటన్నా, అది దేవుడు, అది నాకేంటి, నాకు కూడు పెడుతుంది. ఇది ఏంది ఇది? అప్పుడు ఏదో ఫెస్టివల్ ఉంది, ఇనుములకి ముఖ్య ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ అది? దసరానా? ఆయుధ పూజ. ఈ రోజు నేను పూజ చేయాలి, దాన్ని కడిగానండి. నీ పూజ తగలయ్యా, నువ్వెంత పెడతాయని మనసులో అనుకున్నా. డైరెక్ట్ గా ఒప్పుకోదుగా. నేను ఎందుకు ఈ మాట చెప్పినట్టు, ఆవిడ విశ్వాసం దేని మీద? శలకపారలు, గడ్డపారలు, వాటి మీద విశ్వాసం. మనం అలా ఉండకూడదు. ఇవన్నీ దేవుడి చేత సృష్టించబడిన ఆ సృష్టికర్త మీదే మనకు విశ్వాసం ఉండాలి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి ఇష్టలు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఇంకొక వేళ చెప్తున్నా, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, ఆయన దేవుడు అన్నది నీ విశ్వాసం అయితే, ఆయన దేవుడు అన్నది నీకు విశ్వాసం అయితే, వెంటనే నువ్వు చేయాల్సిన కార్యం మీరు చెప్పండి.
బాప్తీసం తీసేసుకోవాలి. ఆయన దేవుడు అన్నది నీ విశ్వాసం అయితే ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమంలోకి నువ్వు రావాలి. ఆ క్రమంలోకి నువ్వు రావాలి. ఏంటి ఆ క్రమం? పాపాలు ఒప్పుకోవాలి. చెప్పండి. మారు మనసు పొందాలి. బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వేమవుతావు? దేవుడి మీద నీకు ఉన్న విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నావని అర్థం. నేను విశ్వాసిని అంటాడు అన్న తీసుకోడే మారు మనసు రక్షణ పొంది బాప్తిసం. నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే నీ పాపాలు ఒప్పేసుకుంటావు. నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావై అంటే దేవుడు ఇచ్చిన క్రమంలోకి వస్తావు. క్రమం ఏ క్రమం చెప్పాడు? పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతావు. దీన్ని నీ విశ్వాసాన్ని వెల్లడిపరుస్తావు. నీ విశ్వాసాన్ని పట్టబయలు చేస్తావు. బట్టబయలు చేస్తావు. విశ్వాసం 2 కోణాల్లో మీకు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా రక్షణ, మారు మనసు, బాప్తిసం లేకుండా నేను విశ్వాసిని అని చెప్పుకుంటుంటే నేను ఒప్పుకోను. వీలున్నంత త్వరగా నువ్వు రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందుకొని ఇప్పుడు నువ్వు చెప్పాలేమని? విశ్వాసిని. సెట్ అవుతుంది. విశ్వాసి అని అనగానే మనం అడగాల్సింది ఏంటి చెప్పండి? పొందావా రక్షణ, పొందావా మారు మనసు, తీసుకున్నావా బాప్తిసం అని అడగాల. విశ్వాసివి అంటున్నావు కదా క్రీస్తు మీద. క్రీస్తు మీద నీ విశ్వాసం ఉంటున్నావంటే ఫస్ట్ ఈ క్రమాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఈ క్రమంలోకి నువ్వు రావాలి. ఈ క్రమాన్ని నువ్వు పాటించావంటే నువ్వు క్రీస్తు మీద నీకేముందని అర్థం? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఉందని అర్థం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచినవారు. ఇప్పుడు విశ్వాసం అంటే ఒక క్రమం చెప్పేయండి. మొదటి క్రమం చెప్పండి. విశ్వాసం నీకుందంటే నువ్వు మారు మనసు పొందాలి. విశ్వాసం నీకుందంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. విశ్వాసం నీకుందంటే నువ్వు నీటి బాప్తిసం తీసుకొని ఇప్పుడు చెప్పు, నాకు క్రీస్తు మీద విశ్వాసం ఉంది అని. నేను విశ్వాసిని, చెల్లుబాటులోకి వస్తాను. 2, దేవుని మీద నీకు విశ్వాసమే ఉంటే ఇంక ఇతర వేటిని కూడా నువ్వు పూజించకూడదు, ఆరాధించకూడదు. ఇతర వేటి మీద నువ్వు విశ్వాసం ఉంచకూడదు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుడి మీదనే ఉండాలి. సమయం లేదు కనుక 2వ మాటలోకి వెళ్ళిపోదాం. 2వ కీర్తనలు 51:17. విరిగిన మనసే ఏంటంట దేవునికి ఇష్టమైంది? విరిగిన మనస్సు. ఇరిగిన మనస్సు. మీ ఇంట్లో మీ ఆయన కూడా ఏమన్నా అన్నాడు అనుకుని ఏమంటావు చెప్పు? నా మనసు ఇరిగిపోయింది, నా మనసు ఇరిగిపోయింది. రోషమ్మ దగ్గర బాగా నవ్వుతున్నారంటే మనవనే గారు బాగా నిరగదీసినట్టు మనిషిని. మనసు ఇరిగిపోయింది, మనసు మొక్కలైంది. నా మీద మనసు ఇరిగిపోయింది అంటారు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అంట. దేవునికి ఇష్టమైందంట. ఇక్కడ దావీదు భక్తుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే బెత్షెబతో పాపం చేశాడు. పాపం చేసిన దావీదు ఏం చేశాడంట? అక్క నాకు కనబడుతున్నారు. 3వసారి ముచ్చటగా పేర్లు చదివి వినిపించబడింది. ఇట్లు ఏపీటాస్కో రవికుమార్. మీరు కనబడుతుంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని వినండి. విరిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలియాగం. దావీదు మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా పాపం చేశాడు. ఏం పాపం అది? బెత్షెబతో పాపం చేశాడు. బెత్షెబతో పాపం ఎప్పుడు చేశాడో నాతాను అనబడిన ప్రవక్త వచ్చేసాడు. నాతాను అనబడిన ప్రవక్త వచ్చి దావీదు ఒక మంచి స్టోరీ వెళ్ళాడు, అద్భుతమైన స్టోరీ వెళ్ళాడు. ఒక అద్భుతమైన కథ చెప్పి అది నువ్వే అన్నాడు. కథ చెప్పి ఆ కథలో నీతిని అడిగాడు. నీతి అనగానే దావీదు అన్నాడు, ఆ నెవుడిని పట్టుకొని రా, తారదీస్తానన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, అది ఎవడో కదా నువ్వే అన్నాడు. వెంటనే దావీదు 51వ కీర్తన రాశాడు.
దేవుని దగ్గర తన పాపాలు తన అపరాధాలు ఒప్పుకొనుచు విరిగిన మనస్సును నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలిని పశ్చాత్తాపంతో కూడి రాసినటువంటి కీర్తన. పశ్చాత్తాపం, విరిగిన మనసు అంటే పశ్చాత్తాపం. పాపం చేస్తున్నా కఠినముగా బ్రతకకుండా, అపవిత్రతలో బ్రతుకుతున్నా మనస్సును మార్చుకోకుండా, చెడుతనాన్ని జరిగిస్తున్నా ఏ పశ్చాత్తాపము లేని వారిగా కురివిందం వలె నీ హృదయాన్ని మార్చుకోకుండా పశ్చాత్తాపడుతుంటారే, వారంటే దేవునికి ఇష్టం. క్షమించండి, సౌలు పాపం చేశాడు. సమయంలో వచ్చి అడిగాడు, సౌలా ఏంటి నువ్వు చేసిందంటే, నీ దేవుడైన యెహోవాకు బలులు ఇవ్వడానికి వచ్చానంట. దేవుడు చెప్పింది నువ్వు చేసిందేంటి అంటే, సౌలు అంటాడు, నా పక్షాన నువ్వు ప్రార్థన చెయ్యి, నా పక్షాన నువ్వు ప్రార్థన చెయ్యి, నా పక్షాన నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి అంటాడు. సౌలులో విరిగి నలిగిన పశ్చాత్తాపం రావట్లా. విరిగి నలిగిన పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసుతో కూడిన పశ్చాత్తాపం లేదు. నా పక్షాన నువ్వు చేయి అంటున్నాడు. కయ్యను ఏడిని తమ్ముడు, నాకేం తెలుసు, నాకేం తెలుసు, నీ తమ్ముడి యొక్క రక్తం నాకు మొరపెడుతుంది కయ్యను. ఏడిని తమ్ముడు అంటే 2-3 సార్లు అడిగితే అప్పుడు ఆపనవుతున్నాడు కయ్యను, అప్పుడు ఆపనవుతున్నాడు. అప్పుడైనా ఏమైనా పశ్చాత్తాపం ఉందంటే లేదు, క్షమాపణ గుణమందంటే లేదు. బండగా హృదయాన్ని మార్చుకొని, కఠినపరుచుకొని హృదయాన్ని, పాపాన్ని కప్పి పుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కయ్యను వెళ్ళిపో, గెట్ అవుట్ అని శాపగ్రస్తుడిగా దేశ దిమ్మరిగా శపించి పడేసి కయ్యన్ని దేవుడు. ఎందుకు ఈ స్థితి కయ్యునికంటే పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం లేదు. దేవుని వాక్కు మనల్ని పలుసార్లు మన పాపాన్ని బట్టి ఏం చేస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ దేవుని మాటను కాళ్ళ కిందేసి తొక్కుకొని వెళ్ళిపోతున్నామే, కానీ ఆ మాటను బట్టి మనలో పశ్చాత్తాపం కలగట్లేదే, పశ్చాత్తాపం రావట్లేదే, మనస్సును మార్చుకోవట్లేదే, ఎరిగి నలిగిన మనస్సు మనలో రావట్లేదే. మనస్సును కురివిందం వలె కఠినపరుచుకుంటున్నాం. ఎన్నిసార్లు మాట్లాడాల మన పాపాన్ని బట్టి? దేవుడు మన పాపాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తుందా? ఎప్పుడు చెప్పేదేగా ఈ రోజు కూడా చెప్పాడని హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతున్నావా? నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడని పక్కన పెడితే నువ్వు అంటే దేవునికి అసలు చెప్పేయండి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టమైనా, ఎవరంటే ఇష్టం ఆయనకి? తప్పు చేసిన తప్పును బట్టి క్షమించమని దేవుని పాదాలు పట్టుకుని, విరిగి నలిగిన మనసుతో దేవుని పాదాలు పట్టుకుని క్షమించమని అడిగే వాళ్ళే దేవునికి ఇష్టం. మానవులం కదా, కొన్నిసార్లు బలహీన శరీరాలు ధరించిన వాళ్ళం కదా, ఎక్కడో దిక్కు జారిపోతుంటాం, పడిపోతుంటాం, త్రొట్టిల్లుతుంటాం. కానీ మనం ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళయ్యా, నీకు విరుద్ధంగా, నీకు వ్యతిరేకంగా, నీకు ఆయాసకరంగా నేను బ్రతికాను, నన్ను క్షమించయ్యని దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పశ్చాత్తాపం ఎవరు పడతారో వాళ్ళే దేవునికి ఇష్టలు. ఇదే విరిగి నలిగిన మనస్సు. దేవుని వాక్యం మనల దగ్గరకు వచ్చినప్పుడు, మనల్ని ఖండించినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు మనలో ఏమి రావాలి? మన పాపం, ఒకవేళ మన పాపం చేస్తున్నప్పుడు పాపాన్ని బట్టి దేవుని వాక్యం మన దగ్గరకు వస్తే విరిగి నలిగిన మనస్సు మనలో రావాలి, పశ్చాత్తాపంతో కూడిన మనస్సు మనకు రావాలి. అప్పుడే నువ్వు దేవునికి ఏమవుతావు? ఇష్టడు అవుతావు. కీర్తనలకు రాసినటువంటి గ్రంథం 16:3 చివరి మాట, క్లోజ్, టైం అయిపోయింది. 16:3 లాస్ట్ 3 minutes. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరంట దేవునికి ఇష్టలు? చెప్పండి. భూమి మీద భక్తిగా బ్రతికే వారే దేవునికి ఇష్టలు. భక్తి చేయగలిగిన వారే దేవునికి ఇష్టలు అంటే 3 మాటలు చెప్పాను. మొదటి చెప్పేయండి. మొదటిది విశ్వాసం గల వారు దేవునికి. 2
పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసు గలవారు దేవునికి 3, భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టులు. అక్కడే పక్కనే హోషేయ గ్రంథం అంటే చూడండి. హోషేయ గ్రంథం, మొన్న కూడా ఈ మాట చూపించలేకపోయాను, చూపిస్తాను. హోషేయ గ్రంథం, దానియేలు ప్రక్కన ఉంటుంది, 6వ అధ్యాయం 5వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు, ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును. యూదా, నిన్ను నేనేమి చేతును. తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును. ఏంటంట? ప్రాతకాలములో పడిన మంచు ఆవిరైపోయినట్లు ఇశ్రాయేలీల యూదుల భక్తి ఉండట్లేదంట. దేవుడికేమో భక్తి కలిగిన వారంటే ఇష్టం, వీళ్ళు భక్తి ఏమో ప్రాతకాలంలో మంచు పడి అది ఆరిపోయినట్లు వీళ్ళ భక్తి అట్లయిపోతుందంట. అలాంటి భక్తి మనలో ఉండకూడదు. దైవ సేవకుడు ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, ప్రార్థనలు జరిగేటప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, కూడికలు ఉన్నప్పుడే భక్తి ఉండి మిగతా టైంలో ముక్తి కాదు. మందిరంలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, సేవకులున్నా, ఒంటరిగా ఉన్నా, అనేక మందిలో ఉన్నా, నీలో ఏముండాలా? భక్తి, భక్తి, భక్తి. భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతుకుటయే భక్తి. అలాంటి భక్తి మనం చేయాలి. భక్తి కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టం. కనుక మనం మంచి భక్తి చేద్దాం. మన భక్తి కొద్ది నిమిషాలు, కొంతకాలం, కొంత సమయం, కొన్ని రోజులు, అన్ని బాగున్నంత వరకే మన భక్తి ఉండకూడదు. ఏది ఏమైనా మన భక్తి స్థిరంగా, నిలకడగా, పటిష్టంగా, అలాంటి భక్తి మనం చేద్దాం. భక్తిలో నుంచి మనం ఎప్పుడు బయటికి పోకూడదు. మన భక్తి జీవితాన్ని అలా ముందుకు కొనసాగించుకొనుచూ ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకో. చెప్పబడిన మాటలు సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామానికి మహిమ. ఆయనకి ఇష్టమైన ప్రజలకి ఏంటి? సమాధానం. దేవునితో సమాధానం, దేవునితో సమాధానం, దేవునితో నీకు సమాధానం అనబడిన గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో, నీ బ్రతుకులను చూడాలంటే నువ్వు దేవుని మీద విశ్వాసము కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. 2, ఒక భక్తి కలిగిన జీవితాన్ని, విరిగి నలిగిన మనసు అంటే ఒక పశ్చాత్తాపం. నీ పాపాన్ని బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ చెడుతనాన్ని బట్టి నీకు పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉండాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, బండలాగా మార్చుకోకూడదు. పశ్చాత్తాపం ఉండాలి. 3, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం, పశ్చాత్తాప మనసు, భక్తి. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైతే దేవునితో మనకు సమాధానం ఉంటుంది. దేవునితో మనకు సమాధానం అంటే మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన గ్రామాలు, మన సంఘాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇకనైనా ఇలా బ్రతకడానికి ఇష్టపడతా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, మీరు ఇచ్చిన విలువైన మాటలను బట్టి వందనాలు. ఎంతో ఆసక్తితో ఇంతవరకు నీ మాటలు విన్న నీ పిల్లలను, నీ ప్రియులను మీరు ఆశీర్వదించి దీవించి నీకిష్టులుగా మేము బ్రతకాలయ్యా. నీకిష్టులముగా మేము బ్రతకాలి. నీ యందు విశ్వాసం ఉంచిన వారు నీకిష్టులని లేఖనాలు సెలవిచ్చి, ఎవరైతేనైనా పశ్చాత్తాపం కలిగిన మనసు కలిగి ఉంటారో, తమ పాపాలను బట్టి పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసును కలిగి ఉంటారు, వారి దేవునికి ఇష్టలు, నీకు ఇష్టలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. భక్తి కలిగిన వారు నీకు ఇష్టలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మేము నాయనా ఈ లక్షణాలు మా జీవితంలో, మా బ్రతుకులో కలిగి ఉండడానికి కృప చూపించండి. ఇక్కడ కూడి ఉన్న వారిలో నీ యందు విశ్వాసం ఉంచుతూ ఇంకా రక్షణ లేని, మారు మనసు లేని, బాప్తిసం పొందిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి రక్షణ బాప్తిసం పొందుకోవడానికి కృప చూపించండి. నైనా ఈ లోకంలో ఉన్న వాటి మీద మేము విశ్వాసం ఉంచక నీ మీద మేము విశ్వాసం ఉంచడానికి కృప చూపించండి.
నైనా మా మా పాపాలు, మా అపవిత్రత, మా దుష్టిక్రియలను బట్టి మీరు హెచ్చరించి గద్దించినప్పుడల్లా మేము పశ్చాత్తాపడడానికి, మేము శిరస్సు వంచి మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృప మేడలా విస్తరింపచేయండి. నైనా అలాంటి విరిగి నలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. భక్తిలో మేము ఎప్పుడు బలహీనులం కాకూడదు నైనా. శ్రమలు, కష్టాలు, ప్రతికూలతలు, స్థితిగతులు ఏమైనా మా భక్తిలో మేము బలహీనులం కాక, మేము భక్తి దృఢంగా, బలంగా, నా నా తండ్రి మా ప్రాణము ముగిసేంత వరకు నీ రాకడొచ్చే వరకు ఈ భక్తిని ఇలా కాపాడుకునే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, దీవించి, ఫలింపచేసి, అభివృద్ధి పరిచి, వర్ధిల్లింపచేయమని, కూడి వచ్చిన నీ ప్రజలందరినీ మీ మేలుతో తృప్తిపరచము. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం, శాంతి, సమాధానం కూడి వచ్చిన మీకు సకల పరిశుద్ధులకు నిత్యము సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీనా మెరీనా? మంచిది. అందరికి వందనాలు. రేపు ప్రభు బల్లారాధన ఉంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఆ ఆ సమయానికే రేపు ప్రభు బల్లారాధనలో పాలిభాగస్తులు అవ్వండి. రేపు సాయంకాలం పెంచులమ్మ గారు నివాస గృహములో మనకు క్రిస్మస్ కుటుంబ ఆరాధన ఇదే సమయానికి జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలని ప్రేమతో మీకు తెలియ